ఈ లోకమును, లోకంలో ఉన్న దాని అంతటి తయారు చేసింది ఎవరు? తయారు చేసి ఇచ్చింది ఎవరు? ఇచ్చిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఈ లోకమును కానీ, లోకములో ఉన్న దాన్ని కానీ నువ్వు ప్రేమించకు, ప్రేమించకు, ప్రేమించకు అని మాట్లాడుతున్నాడు. నిజానికి ప్రతి తండ్రి చెప్పాల్సిన మాట అది. అమ్మా, ఈ డ్రెస్ తెచ్చాను, వేసుకో, ప్రేమించకు దీన్ని. ఆయనే తెచ్చాడు, నీకు ఇచ్చాడు, వేసుకో, వాడుకో, వాడుకో, కానీ దీన్ని ప్రేమించకు. మొదటగా మన కన్న తండ్రి సమస్త సృష్టిని సృష్టించిన ఏకైక ఒకే ఒక్క ఆ దేవునికి ఆయన కుమారుడు, మన రక్షకుడు, మన కోసం దేవుని మాట విని ఈ లోకానికి వచ్చి మనకు రక్షణనిచ్చి మనలనందరినీ ఆ ఒకే ఒక దేవుని చెంతకు చేర్చటం కొరకు తను బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే వేవేల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, విన్న మాటలను హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటని నాకు నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు మనిషికి కావలసినవన్నీ తయారు చేశాడు. అవునా కదా? ఇది లేదు అది లేదు అని కోరుకోకుండా, ఇది లేదు అది లేదు అననంతగా అన్ని మనిషికి కావలసిన వాటన్నింటినీ తయారు చేశాడు దేవుడు. మనిషికి ఏమీ కొదువ లేదు, అంతే కదన్నా? మనుషులకు ఏ కొదువ లేదు, అన్నీ 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 చేశాడు. అన్నీ చేసిన ఆయన ఇంకా ఏదో కొదువ ఉంది అని 2000 సంవత్సరాల క్రితం తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించాడు. అవునా? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభులని పంపించాడు. ఇప్పుడు ఏం కొదువ ఉంది? ఏం లేదని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు పంపించాడు దేవుడు? చెప్పండి, ఎందుకు పంపించాడు? ఏం కొదువైంది? కరెక్ట్గా చెప్పాలంటే మనకేదో కొదువైంది, మనకేదో లేదు, అది అందించటం కోసం వచ్చాడు అనటం కంటే దేవుడు మనకిచ్చింది కాకుండా మనం సొంతంగా తయారు చేసుకున్నాం. కొన్ని ఎక్స్ట్రాగా పెరిగినాయి, ఎక్స్ట్రాగా వచ్చేసినాయి, వాటిని తీసివేయటానికి వచ్చాడు యేసు ప్రభు. దేవుని వలన కలిగినవి కావై. కరెక్ట్గా చెప్పాలంటే మనం పుట్టించుకున్నాం, వాటిని తీసివేయటానికి ఆయన వచ్చాడు. ఏంటివి ఒక్కసారి మనం చూద్దాం బైబిల్లో. ఏంటివి అని అంటే, 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం అనుకుంటాను, 15-16 వచనాలు చూడండి. 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు బాగా వినండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. అర్థమవుతుందా? అద్భుతమైనటువంటి మాట. ఈ లోకమును, లోకంలో ఉన్న దాని అంతటి తయారు చేసింది ఎవరు? తయారు చేసి ఇచ్చింది ఎవరు? ఇచ్చిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఈ లోకమును కానీ, లోకములో ఉన్న దాన్ని కానీ నువ్వు ప్రేమించకు అని మాట్లాడుతున్నాడు. అవునా? చదవండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. అర్థమవుతుందా? లోకాన్ని ప్రేమించొద్దు. ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ప్రేమించకూడదు ప్రభు? ఎందుకు ప్రేమించకూడదు? ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు పుట్టే పిల్లలు, మన పిల్లలు ఉంటారు కదా,
మామూలుగా నీ పేరు ఏదో ఉంటారా? నిర్మల. నాకు ఇది కావాలి అది కావాలని ఏమైనా కోరుకున్నావా? నాకు ఎప్పుడైనా కోరుకున్నావా? అడిగినావా? తెచ్చిచ్చిండా? సెల్ ఫోన్ ఉందా నీకు? లేదా? ఏం అడిగినావు? ఏం తెచ్చిచ్చిండు? డ్రెస్సులు అడిగితే కొనిస్తారు. మంచి పాయింట్. ఇప్పుడు నాన్న డ్రెస్సులు తీసుకొచ్చేసి నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చి, అమ్మా ఈ డ్రెస్సులను ప్రేమించమాకు అన్నాడు అనుకో. రైటా రాంగా? రైటా రాంగా? రాంగ్ అవుతుందా? రైట్ అవుతుందా? రాంగ్ అవుతుందా? ఈ డ్రెస్సులను వేసుకోమాకంటే తప్పు, కానీ ప్రేమించమాకంటే తప్పేమందమ్మా? అర్థమైందా? నిజానికి ప్రతి తండ్రి చెప్పాల్సిన మాట అది. అమ్మా ఈ డ్రెస్ తెచ్చాను, వేసుకో, ప్రేమించకు దీన్ని. ఆయనే తెచ్చాడు, నీకు ఇచ్చాడు, వేసుకో, వాడుకో వాడుకో, కానీ దీన్ని ప్రేమించకు. ఎందుకు నాన్న, ఎందుకు ప్రేమించకూడదు? నీకు బాగా ఇష్టం అనుకో డ్రెస్సును బాగా ఇష్టపడ్డావు, ప్రేమించినావు అనుకో, ఏం జరుగుతుంది చెప్పనా? ఆ డ్రెస్సు బాగుందని మీ చెల్లి వేసుకుందనుకో, నీకు ఎంత కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తావు? కొట్టేస్తావు. అప్పుడు నాన్న వచ్చి అంటాడు, అమ్మా అందుకే చెప్పాను తల్లి, ఆ డ్రెస్సును వేసుకో కానీ ప్రేమించకు అని. అర్థమైందా? అర్థమైందా? ఆ డ్రెస్సును వాడుకో కానీ ప్రేమించకు అని. ఇంకేం జరుగుతుంది ప్రేమిస్తేనంటే, పొరపాటున ఆ డ్రెస్సు చినిగింది, పొరపాటున ఆ డ్రెస్సు కాలిపోయింది, ఎక్కడ లేని దుఃఖం వస్తుంది చూడు. అవునా కదా? అబ్బా ఏడుపే తక్కువ, ఇక ఎవరు లేకపోతే ఏడుస్తుంటాం ఇక, అంతేనా కదా? అప్పుడు వచ్చి నాన్న అంటాడు, అమ్మా అందుకే కదా నేను చెప్పాను ప్రేమించకు తల్లి, ఆ డ్రెస్సును ప్రేమించకు, వాడుకో అన్నాను. అవునా? అర్థమైంది? ఇప్పుడు దేవుడు మంచి మాట చెప్పాడా? మంచినే చెప్పాడా? కరెక్టే చెప్పాడా? అవునా కదా? ఈ లోకములో ఉన్నదాన్ని ప్రేమించకండి అన్నాడు. గుర్తుందా? ఇప్పుడు డిస్పోజ్ గ్లాసులు ఉంటాయి, మంచినీళ్ళు తాగుతాం, తాగిన తర్వాత కసక్క అలా ఏం చేస్తాం? మలవకపోయినా పడేస్తాం. పడేసినప్పుడు బాధ కలగలే? ఎందుకు? దాన్ని మనం ప్రేమించటం, వాడుకొని వదిలేయటమే. ఏదైనా వాడుకొని వదిలేయటమే. దేవుడు అంటాడు, నువ్వు వాడుకోవాలనే భూమిని, ఆకాశమును, గాలిని, పంచభూతములను, సమస్తమును నిర్మించాను. నువ్వు వాడుకోవాలనే, నువ్వు ప్రేమించాలని కాదు. ప్రేమించడం మొదలెడితే ఏమవుతుంది అంటే, నీ హృదయంలో కొత్త మొలకలు వస్తాయి. నువ్వు ప్రేమిస్తే నీ హృదయంలో కొత్త మొలకలు వస్తాయమ్మా, కొత్త మొలకలు వస్తాయి. ఏంటి నాన్న కొత్త మొలకలు? ఇప్పుడు నీ డ్రెస్సును మీ చెల్లి వేసుకోగానే నీ హృదయంలో కొత్త మొలక వచ్చిందా లేదా? ఏందా మొలక? కోపం వచ్చిందా? అది రాకూడదనే ప్రేమించొద్దు అని చెప్పిన. ఆ కోపం, ద్వేషం, అదే కింద మాట్లాడుతున్నట్టు, ఒకవేళ ప్రేమిస్తే ఏం జరుగుతుందో, ఏమొస్తుందో? లోకములో ఉన్నదంతయు అనగా ఏంటట? శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి వల్ల పుట్టలేదట. ఇవి తండ్రి వలన పుట్టలేదు, ఇది లోక సంబంధమైనవే. చూసారా? లోకమును దాని ఆశలు గతించిపోచున్నాయి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడట. దేవుని చిత్తం జరిగించేవాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రేమించారనుకో దేన్నైనా, ఆ వస్తువులు ఎవరైనా వాడినా, ఎవరైనా పగలగొట్టినా, ఎవరైనా పాడు చేసినా,
ఏం జరుగుతుంది అంటే, ఒక రకంగా కరెక్ట్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనకు దయ్యం పడుతుంది. మనకు దయ్యం పట్టడం అంటే, కోపం వచ్చింది అని అంటే మనిషికి దయ్యం పట్టినట్టే లెక్క. అది నువ్వైనా నేనైనా ఎవడైనా సరే. ఎందుకంటే మంచిగున్నప్పుడు బుద్ధిగా చక్కగా ఎవరు చెప్పినా వినుకుంటూ మాట్లాడుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటారు. కోపం వస్తే మనిషి మారిపోతాడా లేదా? అప్పుడు కాలంలో సినిమా తీశారు, చూసారా మీరు? అపరిచితుడు అని. అపరిచితుడే కొద్దిసేపు అట్లా కొద్దిసేపు ఇట్లా మారిపోతుంటాడు ఆయన. మనం కూడా నిత్య జీవితంలో అనేక రంగులు మారుస్తాం. ఆ సినిమాలో ఉన్నటువంటి పాత్ర 3 రంగులు మారుస్తుంది కాబట్టి అపరిచితుడు అని పెట్టేటి పేరు. మనకేం పేరు పెట్టాలో అనేక రంగులు మారుస్తుంటాం కదా. కాబట్టి ఇదిగో, తండ్రి వలన పుట్టనివి మనుష్య హృదయంలో పుట్టినవి చాలా ఉన్నాయి. ఆ చాలా కూడా ఈ మూడింటికి సంబంధించిందే. ఏ మూడింటికి? ఫస్ట్ శరీర ఆశ, సెకండు నేత్రాశ, 3 జీవపు డంబం. శరీరాశ అంటే శరీర కోరికలు చాలా ఉంటాయి. అది బట్టలు కావచ్చు, లేకపోతే శరీరాన్ని సంతోషపెట్టడం కోసం కావచ్చు. ఎవరైనా నిద్రపోతున్నారు అనుకో, కొంతమంది ఎట్లుంటారంటే నిద్ర డిస్టర్బ్ చేస్తే చాలు ఇంక మామూలుగా ఉండదు ఎవరం. అవునా కదా? శరీర సుఖాల కోసం తపన పడటం. శరీరానుసారుడు, శరీరాన్ని సుఖంగా ఉంచాలి, శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు, ఈ శరీరాన్ని బాధ పెట్టకూడదు, ఈ శరీరాన్ని కష్టపెట్టకూడదు అని అనుకునేటటువంటి వాడు శరీరానుసారుడు. ఈ శరీరం తయారు చేసింది ఎవరు చెప్పండి? ఈ శరీరం తయారు చేసి మనకిచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు అని అంటే ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఈ శరీరాన్ని ప్రేమించకు నాయనా, ఈ శరీరాన్ని వాడుకో చక్కగా, ప్రేమించకు. ప్రేమిస్తే అనేక అనార్థాలు వస్తాయి, అనేక భయంకరమైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది. ఓ పాట కూడా ఉంటుంది, ఎన్ని అనార్థాలు వస్తాయి దీనివల్ల అని అంటే, దీన్ని ప్రేమించటం వల్ల, దీన్ని సుఖపెట్టడం వల్ల, శరీరాన్ని సుఖపెట్టడం వల్ల అనేక రోగాలు వస్తాయి. కరెక్ట్గా చెప్పాలంటే కష్టపడేవాడికి ఏ రోగం ఉండదు, చెమటోడ్చేవాడికి ఏ రోగం రాదు, సుఖపడేవాడికే సుఖ రోగాలు వస్తాయి. సుఖ రోగాల గురించి తెలుసా మీకు? లోకంలోనే ఆ రోగాలకు ఉన్న పేరే సుఖ రోగాలు అంటారు. దాన్ని సుఖ రోగాలు ఏంటో తెలుసా? బీపీ, షుగరు, డయాబెటీస్ అని అంటుంటారు. ఇవి సుఖ రోగాలు. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవటం వల్ల షుగర్ అప్ డౌన్ అయిపోతుంది. షుగర్ అప్ డౌన్ అయిపోయిన తర్వాత ఇంక బయటికి వెళ్ళి ఏ పను చెయ్యలేము. ఇక బానిస, షుగర్కి బానిస. బీపీ, షుగర్లు వచ్చేస్తాయి. వాటినే సుఖ రోగాలు అంటారు. అంటే సుఖపడే వారికి మాత్రమే వచ్చే రోగం అది. గట్టిగా పని చేయలేం. ఏదైనా కరోనా లాంటి రోగం వస్తే తట్టుకొని నిలబడలేదు శరీరం, పుట్టుక్కున ఎగిరిపోతుంది. ఇది మాత్రమే కాకుండా శరీరాన్ని సుఖపెడితే వచ్చేటటువంటి నష్టం ఏంటంటే, నీవు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నరకం. ఈ శరీరాన్ని సుఖపెడితే నరకం. మట్టి నుండి పుట్టింది మట్టికి చేరింది, అంతే కదా? మట్టి నుండి పుట్టింది మట్టికి చేరింది. ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తోంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని అని అంటాడు. అవునా కదా? ఇంకో పాట కూడా ఉంటుంది. ఓ దేహమా నా శరీరమా, నీకిది న్యాయమా, నీకిది ధర్మమా, నన్ను చెరుపుటే నీ ధ్యేయమా, నన్ను భక్షించుటే
నీకానందమా అని ఆత్మ పాడుతుంది పాట శరీరంపై. నన్ను తినటం మానవ, నన్ను భక్షించటం మానవ, ఇది ఎక్కడి న్యాయం అంటూ ఆ పాటలో ఆత్మకు ఆహారం కోసం నేను వెళ్ళే సమయంలో అనేక పనులు పెట్టుకుంటావు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్తావు, విందులకు వినోదాలకు తీసుకెళ్తావు. నేను పస్తులు ఉండాలనా? వారం వారం ప్రతి దినం 3 పూటలు నువ్వు తింటావు, నాకు రోజుకొక్క పూట కూడా ఆత్మీయ ఆహారం వద్దా? వద్దు అంటుంటుంది శరీరం. అర్థమవుతుందా? కాబట్టి ఈ శరీరాన్ని సుఖపెట్టకూడదు. పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి, ఏదో ఒక పని చేస్తుండాలి దేవుని పని. రైట్? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు వచ్చారు చెప్పాను కదా. ఎందుకు వచ్చారు చెప్పండి. ఇప్పుడు ఈ శరీరములో, ఈ హృదయములో, మనలో దేవుని వలన పుట్టనివి కొన్ని పుట్టినాయి. ఏంటి చూద్దాం ఒక్కసారి. ఇదే యోహాను పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒక్కసారి. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. దేవుని కుమారుడు, అసలు దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడట? నీలో పెరిగిన ఈ చెట్లను కొట్టేయటానికి వచ్చాడు. నీలో మొలకెత్తినటువంటి చేదైన ఈ వేరులన్నింటినీ పీకేయటానికి వచ్చాడు, లయపరచటానికి వచ్చాడు. మనిషి యొక్క హృదయంలో చెడు మొలకలతో ఒక అడవిగా మారింది. ఆ అడవిని కాలబెట్టడానికి వచ్చాడు, ఆ అడవిని నరకటానికి వచ్చాడు. ఏ క్రియలను నరకటానికి, ఏ క్రియలను లయపరచడానికి వచ్చాడట? క్రియలు. అపవాది క్రియలు అంటే ఎట్లుంటాయి? ఈ అపవాదిగాడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసి ఏమంటాడు తెలుసా? ఇది చూడు, లోకం చూడు, ఎంత బాగుందో చూడు, ఈ లోకం చూడు, ఎంత లోకం మొత్తం నాదే, ఈ లోకం మొత్తం చూడు నాదే అంటుంటాడు. నాదే అని చెప్పి ఏమంటాడు తెలుసా? నీకు ఇస్తా, నాకు సాగిలపడు అంటాడు. నీకు ఇస్తా, నాకు సాగిలపడు. అంటే ఏం చూపిస్తాడు వాడు? వాడేం చూపిస్తాడు? లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని చూపిస్తాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? ఒక నిమిషం ఆలోచన చేయండి. ఈ లోకంలో భూమి, గాలి, ఆకాశం, నీరు, వినండి బాగా, మనం కట్టుకునే బట్టలు, తినే రకరకాల ఫుడ్డు కదా, బయటికి వెళ్తే కండ్లకు కనబడే ప్రతిదీ కూడా, ఇవన్నీ ప్రపంచంలో, ఈ లోకంలో ఉన్నదంతా మొత్తం ఈ శరీరానికి ఉపయోగపడేదే తప్ప ఆత్మకు ఉపయోగకరమైనది ఉందా? అది ఆలోచించాల్సినటువంటి విషయం. మన శరీరానికి పూసుకునేది, శరీరాన్ని బలపరిచేది, శరీరం కోసం శరీరానికి కావలసిన తిండి కానివ్వండి అన్నీ సమకూర్చుకున్నాడు మనిషి. అన్నీ శరీరానికి సంబంధించినవి ఉన్నాయి, కానీ ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు కానీ పదార్థాలు కానీ ఏదైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడ ఉందా? ఏకైక పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆరిన నేల మీద, ఈ విశ్వములో ప్రతి మనిషికి ఆత్మ ఉంది. ఆ ఆత్మకు కావలసినటువంటి ఆహారం కానివ్వండి, ఆ ఆత్మకు కావలసినటువంటి ప్రోటీన్స్ కానివ్వండి, ఆత్మకు కావలసినటువంటి మెటీరియల్స్ ఏదైనా ఉంటే సమస్తం ఎక్కడుందనంటే వన్ ఓన్లీ బైబిల్. అది ఈ గ్రంథంలో మాత్రమే ఉంది. లోకంలో ఉందా? ఏమైనా ఉందా లోకంలో ఏమైనా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, నీ ఆత్మ కోసం ఉపయోగపడేటటువంటి వాటి గురించి ఈ అపవాది అనేవాడు చూపించడు. వాడు ఎంతసేపు ఏం చూపిస్తాడంటే, శరీరాన్ని, శరీర కోరికల్ని, శరీర ఆశల్ని, శరీరానికి ఉపయోగపడేటటువంటి వాటన్నిటిని చూపించి అజ్జుడు ఎంత అందంగా ఉందో, ఇజ్జుడు ఎంత అందంగా ఉందో, అజ్జుడు ఎంత అందంగా ఉందో, అది చూడు ఎంత బాగుందో, ఇజ్జుడు ఎంత బాగుందో అని చెప్పేసి లోకం పట్ల అవగాహన పెంచుతుంటాడు. లోక సంబంధమైన విద్యలు నేర్పించేస్తుంటాడు.
కానీ ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు చెప్తారా మనకు? ఇదంతా ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని చదువుకున్నాం మనం. అపవాది క్రియలను లయపరచటానికి వచ్చాడట. ఇంతకు ఆ అపవాది క్రియలు ఎట్టుంటాయి అది నేను చెప్తున్నది. ఎట్టుంటాయి మనకు తెలియాలి కదా. ఒక్కసారి గలితీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. 5వ అధ్యాయము గలితీయులకు రాసినటువంటి పత్రిక 19వ వచనం నుంచి. ఏ కార్యాలట? ఒకసారి 16 చూడండి. నేను చెప్పేది ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరం అట ఆత్మకును, ఆత్మమేమో శరీరమునకును రివర్స్ అట, విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి ఎట్టున్నాయి చూడు. చీకటి వెలుతురు అన్నట్టు, చేదు తీపి అన్నట్టు, దేవుడు దయ్యం అన్నట్టు. అవునా? ఆత్మ శరీరం అట వేరు అంటే కొయిట్ ఆపోజిట్ అట. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, లోపట ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ దేవునికి సంబంధించింది అయితే, కనబడుతున్న శరీరం అనే కదా, అంతే కదా. ఆత్మేమో దేవుని కార్యాల వైపు ఆలోచిస్తే, శరీరమేమో దయ్యపు కార్యాల వైపు. అందుకోసం ఎప్పుడు కూడా శరీరాన్ని ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతుంటుంది బైబిల్. శరీరాన్ని సుఖపెట్టొద్దు, శరీరాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరే ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టి ఒక ఐస్ క్రీమ్ చేతిలో ఇచ్చారు. ఐస్ క్రీమ్ ఇలా పట్టుకొని, ఐస్ క్రీమ్ పట్టుకొని గంట సేపటానే నుంచుంది అనుకో, ఫైనల్గా ఏం మిగులుతుంది? పుల్ల మిగులుతుంది. ఆ తర్వాత అదంతా చూసినటువంటి నువ్వేం చేస్తావు? 100 రూపాయలు పెట్టి నీకు ఐస్ క్రీమ్ తెచ్చింది ఇందుకోసమా అని చెప్పేసి ఈ పక్కకొకటి ఈ పక్కకొకటి వాయించి, అంతే కదా. అంటే ఇచ్చిన ఐస్ క్రీమ్ని ఏం చేయాలి? తినాలి. తినకపోతే ఏమవుతుంది? మన భాషలో చెప్పాలంటే నాకాలే. నాకకపోతే ఏమవుతుంది? అంతే కదా. ఈ శరీరం కూడా సేమ్ టు సేమ్. ఐస్ క్రీమ్ని నాకినా కరిగిపోతుంది, నాకకపోయినా కరిగిపోతుంది అన్నప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి? ఏది చేస్తే మేలు? లాభం ఎందులో లాభం ఉంది? నాకితేనే లాభం ఉంది, అవునా కదా. ఈ శరీరము దీన్ని నువ్వు వాడుకున్నా ముసలిదవుతుంది, వాడకపోయినా ముసలిదవుతుంది. ఏది కరెక్ట్ చెప్పు? ఏది కరెక్ట్? వాడుకున్నోడే తెలియగలడు, వాడుకున్నోడే తెలియగలడు. మరి వాడాలి కదా. వాడకపోతే ప్రమాదం, వాడకపోతే నష్టం, వాడకపోతే ఆత్మకు కష్టం, అంతేనే కదా. ఇప్పుడు వర్షంలో వెళ్తున్నటువంటి వ్యక్తి తడవకుండా, శరీరం తడవకుండా ఉండాలంటే వర్షంలో వేసుకునేటటువంటి దుస్తులు ఉంటాయి, తెచ్చిపెట్టాడు నాన్న. వాటిని వాడితే శరీరం భద్రంగా ఉంటుంది, వాడకపోతే నష్టం శరీరానికి. తెచ్చిన బట్టలు వాడితే భద్రంగా ఉంటుంది శరీరం, వాడకపోతే నష్టం దేనికి? కష్టం దేనికి? శరీరానికి. అలాగే ఆత్మ ధరించుకున్నది ఈ శరీరం. ఈ శరీరాన్ని వాడుకుంటే ఆత్మకు లాభం, వాడకపోతే ఆత్మకు నష్టం, అవునా కదా. ఈ శరీరాన్ని వాడితేనే ఆత్మకు లాభం, లేకపోతే నష్టం. ఇక్కడ చూడండి, వాడుకోవాలి మనం, కానీ ఆత్మ శరీరం రెండు ఎలా ఉన్నాయంట? ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయంట. వ్యతిరేకంగా ఉండి ఈ శరీరం ఏం చేస్తుందంటే దీని కార్యాలు ఇది మన చేత జరిపిస్తుంటుంది ఈ శరీరం. ఆ శరీర కార్యాలు ఏంటో చూద్దాం. మనం 19వ వచనం ఇప్పుడు చదవండి. శరీర కార్యములు స్పష్టముగా ఉన్నవి. అవేంటంటే
జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూసారా ఏమండి? ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటట? శరీర కార్యాలు. బాగా వినండి, ఇందులో అన్నీ మనం మాట్లాడుకోవటానికి మనకు సమయం లేదు, కానీ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు. ద్వేషం అంటే ఏంటి? ఒక వ్యక్తిని ద్వేషించటం, ఒక వ్యక్తిని అసహించుకోవటం. రెండో మాట కలహాలు. కలహము అంటే ఏంటి? కలహాలు అంటే ఏంటి? గొడవలే. కలహాలు అంటే గొడవలే. నెక్స్ట్ మాట మత్సరము అంటే ఎదుటోడు బాగుపడుతుంటే ఓర్వలేని స్థితి. మత్సరము. లోపట ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. మత్సరము. నెక్స్ట్ మాట క్రోధములు అంటే కోపం. కోపానికి మించినది. కోపానికి మించినది అని అంటే కోపంతోనే కదా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ దేనికి సంబంధించిన కార్యాలట? తర్వాత కక్షలు. ఆ తర్వాత భేదములు అంటే ప్రపంచంలో మొత్తం శరీర కార్యాలే కదా. శరీర కార్యాలే కాబట్టి నువ్వు వేరు నేను వేరు, నువ్వు అంటారా నువ్వు, నువ్వు ఆ కులం నా ఈ కులం, నీది ఆ ఊరు నాది ఈ ఊరు. ఎట్లా విడిపోతారంటే మనుషులు ఎట్లా విడిపోతారంటే, కుటుంబంతో మొదలు పెడితే ప్రపంచం వరకు ఈ భేదములు అనేటటువంటిది ప్రతి మనిషిలో పెట్టేశాడు సాతానుడు. ప్రతి మనిషిలో. ఇప్పుడు ఊర్లో ఒకటే ఊరు కదా, మనందరిది ఒకటే ఊరు అని చెప్పేసి అనుకుంటారా? మీ ఇల్లు వేరు మా ఇల్లు వేరు అని మాట్లాడతారు ఊర్లో. మీ కాలనీ వేరు మా కాలనీ వేరు. బయటికి వెళ్తే మీ జిల్లా వేరు మా జిల్లా వేరు, నీ మండలం వేరు మా మండలం వేరు, నీ దేశం వేరు మా దేశం వేరు, నీ ఊరు వేరు మా ఊరు వేరు, నీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు అని మాట్లాడతారు. ఇంకా మాట్లాడితే ఒకటే ఊరిలో బ్రతుకుతున్నాం కదరా మనందరూ ఒకటే ఊరు కావచ్చు, మీ కులం వేరు మా కులం వేరు అంటాడు. మళ్ళా కులం పేరుతో వేరు చేసేస్తుంటాడు. అవునా కదా? సరే పోనీ కుటుంబం అన్నా ఒక్కటిగా ఉంటుందేమో అని అనుకుంటే ఆ కుటుంబంలో కూడా ఎలా వేరుపరుస్తారు తెలుసా? భార్య అంటది మీ వాళ్ళు, భర్త అంటాడు మీ వాళ్ళు వచ్చారు. ఇంకెప్పుడయ్యేది మనోళ్ళు? మీ వాళ్ళు ఏంటి మా వాళ్ళు ఏంటి, అంతా మనం కాదు. అవునా కదా? అందుకోసమే ఇక్కడ ఇవన్నిటినీ చూస్తే ఎక్కడి నుంచి చూడాలనుకున్నాను? ఎక్కడి నుంచి? 20వ వచనంలో ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇవన్నీ కూడా బాగా వినండి శరీర కార్యాలు. ఇప్పుడు ఇవి మనలో ఉన్నాయా లేవా? ఏమన్నా ఇవన్నీ మనలో ఉన్నాయా లేవా? అంటే శరీర కార్యాలే చేస్తున్నాం ఇంకా మనం. ఇంతకు ఆత్మకార్యాలు ఏంటి? ఆత్మకు సంబంధించిన కార్యాలు మనలో కనబడతాయా లేదా ఒకసారి చూద్దాం. 22వ వచనం. ఆత్మకు సంబంధించిన ఫలాలు ఏమనగా, ఏమన్నాడు? ప్రేమ అంటే నాలో ప్రేమ లేదనుకుంటున్నారండి, నేను ప్రేమిస్తున్నానండి అని అందరం అంటాం మనం. అవునా కదా? ప్రేమ అంటే ఎట్లా ప్రేమించాలి, ఏ విధంగా ప్రేమించాలి ఎవడికి తెలియదు ఇది. అవునా కదా? ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ఇప్పుడు బయట మనం దేవుడు నమ్ముకున్నాం అనుకో, దేవుడిని నమ్ముకోలేనటువంటి వాళ్ళు ఉంటారు బయట. వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? ఏమండి? వాళ్ళను కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. వాళ్ళను ప్రేమించలేదనుకో దేవుడు మనలా అంటాడు అవుతాడు. దేవుడు ఎట్లా అవుతాడు? మనలా అంటాడు అవుతాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుణ్ణి దూషించేవాడిని కూడా ప్రేమిస్తాడు దేవుడు. ఈరోజు దేవుడిని దూషిస్తున్న వాళ్ళు లేరా లోకంలో?
ఏమంటే బాగా వినండి మీరు. దేవుని తిడుతున్న వారు లేరా? దేవుణ్ణి అడ్డగోలుగా తిడుతున్నటువంటి వాళ్ళు కూడా 3 పూట్లు భోజనం చేస్తున్నారు లేదా? గాలి పీలుస్తున్నారు లేదా? నీళ్లు తాగుతున్నారు లేదా? బతుకుతున్నారు లేదా? భార్య పిల్లలు ఉన్నారా లేదా? పెళ్లి చేసుకొని సంసారం చేసే పిల్లలు పుడుతున్నారా లేదా? పుడుతున్నారు లేదా? అంటే గాలి ఎవరిది? భూమి ఎవరిది? వానికి శరీరం ఇచ్చింది ఎవరు? దేవుడు. వాడిని బతికిస్తుంది ఎవరు? వాడు పెళ్లి చేసుకుంటే పిల్లలు ఇచ్చేది ఎవరు? గర్భఫలము దేవుడిచ్చో. ఇదేది ప్రభు, నిన్ను తిడతాడు వీడికి కూడా నువ్వు పిల్లోని ఇచ్చినవా? నేను నీలాంటోని కాదు నాయన. అవునా? నేను నీలాంటోని కాదు. నేను అందరినీ ప్రేమిస్తా. అందుకోసమే మత్తయి సువార్తలో ఒక మాట, ఇది ఇక్కడే ఉంచండి, ఇది ఇలానే ఉంచండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్తలో మంచి మాట 5వ అధ్యాయంలో 45 నుంచి చూడండి. ఆయన అంటే ఎవరు? అది దేవుడు చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము. అంటే దేవుడు మంచోళ్ళు చెడ్డోళ్ళని తేడా లేకుండా అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు? దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఆత్మ గనుక అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆత్మఫలం అంటే ప్రేమ అని చెప్పాను కదా. ఆత్మఫలం అంటే మొట్టమొదటి ప్రేమ. ప్రేమను ఎలా ప్రేమించాలి అని అంటే, మనతో అనుకూలంగా మనతో మంచిగా మాట్లాడే వాళ్ళని ప్రేమించి మిగతా వాళ్ళందరినీ ద్వేషించామనుకో ఏమున్నట్టు? శరీరక్రియనే తప్ప ఆత్మక్రియ కాదు అది. ఇక్కడ అదే అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు 47లో? మీ సహోదరులను మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయించినదేమి అన్యజనులను లాగు చేయించున్నారు కదా అన్నాడు. అన్యజనులు కూడా అదే కదా చేస్తుంది. కాబట్టి ఎట్లుండాలి? మనం ఎట్లుండాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ బాగా అర్థం కావడం కోసం. మనం మారకూడదు ప్రేమ విషయంలో. ఆత్మ సంబంధులు తీరొక్క మాట మాట్లాడరు, సందర్భాన్ని బట్టి మారరు. కోపం వస్తే ఒకలాగా, కోపం లేకపోతే ఒకలాగా ఉండరు. అన్ని వేళలా ఒకలా ఉండాలి అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిమ్మకాయ ఎట్లుంటుందిరా రుచి? పుల్లగా ఉంటుంది కదా. నిమ్మకాయ ఎట్లుంటుంది? పుల్లగా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ చెట్టు దగ్గరికి వెళ్ళాము, కత్తి తీసుకొని 4 ఘాట్లు వేసినాం. దేన్ని? చెట్టుని. అంటే మనం ఏం చేసినాం? చెట్టుకు హాని చేసినాం, చెట్టును కొట్టినాం, ఒక పక్క కొమ్మ నరికేసినాం చెట్టులో నుంచి. మనకు లెక్క దానికి చేతులు అని అనుకుంటే ఒక చెయ్యి నరికేసినాం. నరికేసిన తర్వాత నన్ను నరుకుతావా నువ్వు అని చెప్పేసి మనల్ని ద్వేషిస్తుందా? ఇప్పుడు నరికిన తర్వాత నిమ్మకాయ ఒకటి తీసుకొని తిన్నాం అనుకో, చేదుగుంటుందా? ఎట్లుంటుంది? పుల్లగానే ఉంటుంది. మామిడి చెట్టు, మామిడికాయలు ఎట్లుంటుంది? తీయగా ఉంటుంది, పండితే కదా. ఇప్పుడు తీయగా ఉంది పండు అనుకుందాం. ఆ చెట్టును సగం నరికేసిన తర్వాత మరలా తెంపుకొని తిన్నాం అనుకో, రుచి ఏమైనా మారుతుందా? మరి మనం ఎందుకు మారుతున్నాం? మనతో మంచిగా ఉంటే మాత్రం మంచిగా ఉంటాం. మనల్ని తిడితే, మనల్ని ఏమనంటే మనం ఏం చేస్తాం? మనము మారిపోతాం. అలా ఉండకూడదు. అందుకోసమే ఆత్మకు సంబంధించినటువంటి కార్యాల గురించి ఏమని రాశాడు చూడండి. మొట్టమొదటిది ఏమన్నాడు? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషం, ఎల్లప్పుడూ సంతోషం, సమాధానము, అందరితో సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూసారా? ఇలాంటి వాటికి విరోధమైన నియమమే లేదు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అయితే ఫస్ట్ ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అని అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి చెప్పండి? మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? ఏ గది అంటే ఇష్టం నీకు? కిచెన్ అంటే? బెడ్రూమ్లో ఏముంటుంది? హాయిగా పడుకోవచ్చునే, రెస్ట్ తీసుకోవచ్చునే. కానీ కడుపుకు తినేది కూడా కిచెన్లో తయారవుతుంది కదా, అవునా కదా? హాలు, అవునా కదా? కానీ ఒక వ్యక్తిని అడిగితే ఏమన్నాడు తెలుసా? వీటన్నిటికంటే నాకు బాత్రూమ్ ఇష్టం అన్నాడు.
బాత్రూమ్ కూడా ఉంది కదా, అది కూడా గదేగా. నాకు బాత్రూమ్ అంటేనే ఇష్టం అని చెప్పేసి అన్నాడు. ఏమరా సమాధానం ఇచ్చినావు నువ్వు, ఏం సమాధానం రాది, బాత్రూమ్ ఇష్టం అవరా నీకు అని చెప్పేసి అన్నాడు. సార్ అందులో ఉండ సుఖం నీకు తెలియదులే అని అన్నాడట. మళ్ళీ అదే మాట్లాడటం నువ్వు. ఇప్పుడు నువ్వేమన్నావు, బెడ్రూమ్లో సుఖం ఉంది, పడుకోవచ్చు ప్రశాంతంగా అన్నావు. ఇంకొక వ్యక్తి ఎట్లా అన్నాడు, అక్కడ సుఖం ఉంది అసలు సుఖం అన్నాడు. అట్టెట్రా అని అంటే, సార్ ఒకరోజు మా ఇంటికి రండి అని చెప్పేసి అడిగిండట. వస్తాలే, ఎందుకు అని అన్నట. పార్టీ ఉంది సార్ అన్నాడట. ఇంటికి వస్తే మంచి బిర్యానీ, చక్కగా కావాల్సినటువంటి ఫుల్ కడుపు నిండా భోజనం పెట్టినట. కడుపు నిండా భోజనం పెట్టేసి బెడ్రూమ్లో మంచం వేసేసి పడుకోండి అని చెప్పాడట. పడుకున్న తర్వాత మనోడు బయటకు వచ్చేసి గెడెట్టేశాడు. ఎవరికి? బెడ్రూమ్ అంటే ఇష్టం అన్నవాడికి. నువ్వు బెడ్రూమ్ అంటే ఇష్టం అన్నావుగా, పడుకో అని చెప్పేసి తలిపేసి వచ్చాడు. నీకు ఇష్టంగా బెడ్రూము, అట్లనే పడుకో అని చెప్పేసి. చాలాసేపటి తర్వాత మెలకు వచ్చింది. ఒరే తలుపు తీరా అని కొడుతున్నాడు. సార్ మీకు అది ఇష్టంగా, మీరు బెడ్రూమ్లోనే ఉండండి అన్నాడట. ఒరెట్ట కాదురా, అర్జెంట్ రా అన్నాడట. తీసేదే లేదు, నీకు బెడ్రూమే ఇష్టం కాబట్టి నువ్వు బెడ్రూమ్లోనే ఉండడు. చాలాసేపు కొట్టుకున్న తర్వాత ఒరే బట్ కష్టంగా ఉందిరా, చాలా భయంకరంగా ఉందిరా అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా లాభం లేదని చాలాసేపు తర్వాత తలుపు తీసిందంట. తలుపు తీసుడుతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి? బాత్రూంలోనికి. బాత్రూంలో కూర్చొని బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి ఎంత హ్యాపీగా ఉందిరా అన్నాడట. ఇదేగా సార్ నేను చెప్పింది, బాత్రూంలో సూపర్ ఉంటుందని ఇదే కదా నేను చెప్పింది అన్నాడట. ఎంత హాయిగా ఉందిరా అన్నాడట పానానికి. చూసావా, నువ్వు చెప్పింది కరెక్టే లేరా అన్నాడట అప్పుడు. అవునా కదా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇల్లు మనకి ఇష్టం అన్నప్పుడు ఇంట్లో ప్రతి గది మనకి ఇష్టమే. అవునా? ప్రతి గది మనకు ఇష్టమే. కిచెన్ రూమ్లో మంట ఉండొచ్చు, బెడ్రూమ్లో ప్రశాంతంగా ఏసీ ఉండొచ్చు, వేరు. బాత్రూంలో గలీజ్ ఉండొచ్చు అనుకుందాం, కొద్దిసేపు అనుకో. కానీ ఏ సమయంలో అదే ప్రాముఖ్యం. కాబట్టి అన్నింటిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అలాగే ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరినీ ప్రేమించు. వాడు నాకు ఇష్టం లేదు, వీడు నాకు ఇష్టం లేదు, వీడే నాకు ఇష్టం, అదే నాకు ఇష్టం అనకు. ప్రపంచంలో అన్ని రంగులు ఉన్నాయి, రంగులు అన్నీ ఉన్నాయి. నాకు ఈ రంగే ఇష్టం అని అంటే వాడు దానికే పరిమితం. అన్నిటిని ఇష్టపడు. అన్నీ ఒక రకం, ఒక్కొక్క రకం ఒక్కొక్కటి. అవునా కదా? నీ కుటుంబంలో మీ అమ్మ ఉంటుంది, మీ నాన్న ఉంటాడు, మీ తమ్ముడు ఉంటాడు, మీ చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, అన్న ఉంటాడు, అందరూ ఉంటారు. అందరినీ ప్రేమించు. నాకు ఒక్కరే ఇష్టం అంటే, అవునా కదా? దేవుడు కూడా అదే మాట అంటే. కాబట్టి అందరిని ప్రేమించేటోడు ఎవరు అని అంటే ఆత్మ సంబంధి. ఆ ఆత్మ సంబంధి ఎవరు అని అంటే వాడే క్రైస్తవుడు, ఆత్మానుసారుడు. అందరిని ప్రేమిస్తూ ఆనందంగా ఉండాలి. అందరినీ ప్రేమిస్తేనే ఉంటుంది ఆనందం, లేకపోతే ఆనందం ఉండదు. నాకు పగలంటేనే ఇష్టం అని అంటే రాత్రి రాగానే ఏడవాలి నువ్వు, అంతే కదా? నాకు రాత్రి అంటేనే ఇష్టం అన్నావు అనుకో, పగలు రాగానే ఏడవాల్సి వస్తుంది పరిస్థితి నీది. ఎండాకాలమే ఇష్టం అన్నావు అనుకో, చలికాలం వస్తే ఏమవుతుంది నీ పరిస్థితి? అన్ని కాలాలను ఇష్టపడాలి, రాత్రి పగల్ని ఇష్టపడాలి, అన్నింటినీ ఇష్టపడాలి. మరి ముఖ్యంగా చేస్తే అన్నింటినీ సమంగా చూడాలి, సమానంగా చూడాలి. ఇది ప్రాముఖ్యం. అందరినీ అన్నింటినీ సమానంగా చూడాలి. మరి ముఖ్యంగా వీటన్నింటినీ సమానంగా ఎందుకు చూడాలి అంటే, ఇవేవి కూడా నీ వెనకాల రావు, ఇవేవి కూడా శాశ్వతం కావు. ఇవేవి నీ వెనకాల రావు, ఇవేవి శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతమైన దాన్ని ప్రేమించు, శాశ్వతం కాని దాన్ని వాడుకో. శాశ్వతం కాని దాన్ని అన్నింటినీ సమానంగా చూడు, అన్నింటికంటే ఎక్కువగా శాశ్వతంగా నీతో పాటు ఉండేదాన్ని ప్రేమించు. అది దేవుని మోటో, దేవుడు చెప్పేటటువంటి మాట. సో ప్రాముఖ్యంగా ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే, నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? నీలో శరీర కార్యాలు కనబడుతున్నాయా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు కనబడుతున్నాయా? చెక్ చేసుకో. ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది, మనల్ని సర్వనాశనం చేసేది ఏంటో చెప్పనా? కోపమే. కోపంతోనే మొదలవుతుంది
ప్రతి చెడు మన హృదయంలో గూడు కట్టుకోవటానికి, ప్రతి కీడు మన హృదయంలో జ్వరబడటానికి ద్వారం తెరిచేది ఒకే ఒకటి కోపం. అందుకోసమే దేవుడు ఇన్ని క్రియలు ఉన్నా ఇందులో ప్రత్యేకంగా ఒకదాని గురించి రాయించాడు. ఏమని రాయించాడు? ఒక్కసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం తీసి చదవండి. 19:20. యాకోబు వారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. కొత్త నిబంధన. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినటానికి తొందరపడాలి, వినటానికి వేగిరపడాలి, వినటానికి పరిగెత్తుకొని రావాలి, మాట్లాడటానికి కాంచితా నిదానించాలి. తర్వాత కోపపడటానికి నిదానించువాడై ఉండాలి. మాటికి కోపం రాకూడదు, ఊరుకురుకునే కోపం రాకూడదు. కోపం అనేటటువంటిది కోపపడేటప్పుడు నిదానించాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ మాట చూడండి. ఎందుకనగా నరుని కోపమట దేవుని నీతిని ఎందుకు నెరవేర్చదు? ఈ కోపం అనేటటువంటిది శరీరానికి సంబంధించింది కాబట్టి నెరవేర్చదు. ఇది శరీర కార్యాల్లో ఒకటి కాబట్టి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి వాడు. ఆత్మ గనక దేవుని కార్యాలు నెరవేర్చటం కష్టం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడు? సమాధానపడమన్నాడు. ఆత్మ సంబంధమైన కార్యాలు. కోపం ఉంటే జరుగుతుందా? ప్రేమిస్తావా? మామూలుగా ఉంటే మంచిగా నవ్వుతూ హ్యాపీగా సరదాగా మాట్లాడతాం. కోపం ఉంటే సౌండ్స్ వస్తుంటాయి, శబ్దాలు వస్తుంటాయి. అవునా కదా? గిన్నె వెలగొట్టడము, అన్ని సౌండ్స్. మాట్లాడినా మామూలుగా రాదు వాయిస్. ఏంటి చెప్పు, ఏం కావాలి నీకో, ఎందుకు వచ్చావు వీడికి? నిమ్మలంగా మాట్లాడచ్చు. ఇప్పుడు రాదు నిమ్మలంగా, ఎవడు పిలిచి నేను అట్టుటావు. ఏదో సౌండ్స్ వేరే వచ్చినాయి, సమాధానం లేదేంది అని అంటే అదే మరి. ఏముంది? మనిషి కోపం వస్తే ఎట్ట మాట్లాడుతుంటాడు అంటే మనకేమన్నా కాలే పట్టింది దయ్యం. అంతేగా, ఎక్కినట్టే మెల్లగా ఎక్కుతుంది దయ్యం. ఎక్కేసిన తర్వాత ఇంకప్పుడు చూడాలి, లెక్కలు వేరే, మాటలు వేరే, తీరు వేరే, మొత్తం వేరే అనమాట. అందుకోసమే నరుని కోపము నెరవేర్చదు. ఇంకొక చోట మంచి మాట మాట్లాడాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. 4వ అధ్యాయం 26వ వచనం. కొత్త నిబంధన. ఏమన్నాడు? అరే అక్కడ కోప్పడొద్దు అన్నాడు. ఏమన్నాడు? కోపపడండి అని ఆపకూడదు. గాని ఉంది అక్కడ. కోపపడండి కానీ పాపము చేయకండి. కోపపడండి కానీ పాపము చేయకండి అన్నాడు. ఇదేంది? కోపపడండి కానీ పాపం అట్టెట్ట కుదురుతుంది? కోపపడాలట కానీ పాపం మాత్రం చేయొద్దంట. అదెట్లా సాధ్యం? అదెట్లా అని అంటే కిందనే ఇచ్చాడు, చదవండి. సూర్యుడు అస్తమించు వరకు నీ కోపం అలాగే ఉండకూడదు. ఉంటే అదే పాపం. అపవాదికి చోటు ఇచ్చావంటే అదే పాపం. అంటే నువ్వు ఉదయం కోపడ్డావు అనుకో, నీ భార్య మీద కానీ, నీ భర్త మీద కానీ, ఇంటి మీద కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కానీ, బయట ఉన్న వాళ్ళ మీద కానీ, ఎవరి మీద కానీ ఉదయం కోపడ్డావు అనుకో, సాయంత్రానికి మాయమైపోవాలి కోపం, సమాధాన పడిపోవాలి. నైట్ కోపపడ్డావు అనుకో, తెల్లారేంత వరకు ఉండకూడదు నీ కోపం. అంటే ఏదైనా 12 గంటలే. అందుకోసమే యేసుప్రభు అంటాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నపిల్లల్లా ఉండాలబ్బా, చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలి అని అంటాడు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? 12 గంటల దాకా ఏం వివరాలు అవకాశం, గంటకునికి ఇవ్వరట అంటున్నాడు అన్న. అంతేనే కదా? గిబి పని గుద్దుకుంటారు, ఏడుస్తారు, అయ్యి అని చెప్పేసి ఏడుస్తారు, బాధపడతారు. అమ్మాయి ఈడు కొట్టిండు, ఈడు తిట్టిండు అంటాడు. ఓ గంట తర్వాత చూస్తే వాళ్ళిద్దరే ఒకరి భుజం మీద ఒకరు చేసుకొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ పోతుంటారు. ఊరే ఇందాకలే కదా మీరు కొట్టుకుంది తిట్టుకుంది అని అంటే మేము మీలాటోళ్ళం కాదులేవా అంటాడు ఆయన. అంతేనే కదా? చిన్న పిల్లలను చూడండి,
వాళ్ళని చూసి పాఠం నేర్చుకోండి అని యేసుప్రభు చెప్పాడా లేదా? చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారిదే పరలోక రాజ్యం, మీది కాదు అని చెప్పాడు. ఇప్పుడు మనం మారాలా వద్దా? అందుకోసమే మహానుభావుడు వచ్చి చెప్పిన పెద్ద మాట ఏంటంటే, మనసు మార్చుకోండి. సమస్తం సాధ్యపడుతుంది. పరలోకం మీరు రావాలి అని అంటే, అన్నీ సాధించాలి అని అంటే మీరు మార్చుకోవాల్సింది ఏంటి? మనసు. బట్టలు మార్చుకోవటం కాదు, వేషం మార్చుకోవటం కాదు, కులం మార్చుకోవటం కాదు, దేశం మార్చుకోవటం కాదు. ఏం మార్చుకోవాలన్నాడు? మనస్సును మార్చుకోవాలి. క్రైస్తవ్యం అంటే మనస్సు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? శరీర కార్యాలు చేస్తూ బతికిన విన్నాళ్ళు, ఇప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాలు చేయటానికి మనసు మార్చుకోవాలి. దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి నీ మనసు మారాలి. అందుకోసమే కోపపడండి, కానీ పాపం చేయకండి. అపవాదికి చోటు ఇవ్వకండి. కాబట్టి నువ్వు కోపపడుతున్నావా, బాధపడుతున్నావా? అయితే వెంటనే అంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. సాయంత్రం వరకు. అందుకోసమే నా జీవితాన్ని కూడా మీ ముందు పెడతాను. అంటే ఇట్ మీన్స్ ఎన్నోసార్లు నాకు, నా భార్యకు ఎన్నోసార్లు గొడవలు వస్తుంది. కొట్టుకునే అంతవరకు రాదులే, మామూలుగా వస్తుంది. ఎన్నిసార్లు, ఎన్ని వందల వేల సార్లు మామూలుగా డిస్కషన్ వచ్చినా ప్రతిసారి తప్పు ఆవిడదే తేలుతుంది. కానీ సమాధాన పడేది, వెళ్ళి క్షమాపణ అడిగేది ఎవరో తెలుసా? నేనే. నీట్గా వివరించి చెప్తా, ఇప్పుడు చెప్పు తప్పు ఎవరిది. వాళ్ళు సామాన్యంగా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, నవ్వుతారు. ఇక అంతే, అర్థమైందిగా. ఇంక బాగుంట అంతే. అంటే జనరల్గా ప్రతిసారి పలకరించేది నేనే. ఎందుకు? సాయంత్రం వరకు ఉండద్దు, తెల్లారేంత వరకు ఉండద్దు. అపవాదిగాడికి చోటు. వాడు జ్వరపడితే మళ్ళా కుటుంబాన్ని అర్థంగా తీసుకెళ్తారు తెలుసా? ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎప్పుడైనా సరే చూడండి, ఒక విత్తనం భూమిలో వేశారు మీరు. కోపపడటం అంటే అదే లెక్క. విత్తనం భూమిలో వేశారు. ఉదయం వేశారనుకో, సాయంత్రానికి తీసేయండి బయటికి. తెల్లారేంత వరకు ఉంటే మొలక వస్తుంది. వస్తుందా రాదా? మర్చిపోయి తెల్లారేంత వరకు ఆ మొలక భూమిలోనే ఉందనుకో, పరిస్థితి ఏంది? మొలక వచ్చిందంటే అర్థం ఏంటి? మొక్క అవుతుంది. మొక్క అయిందంటే ఇంకా గ్యాప్ ఇచ్చినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? మానవుతుంది. ఇంకా మళ్ళీ దాన్ని ఏమైనా చేయాలంటే ఏమైనా కుదురుతుందిగా, కొట్టాల్సి వస్తుంది. భయంకరమైన కార్యం జరుగుతుంది. కాబట్టి కోపపడటం అంటే విత్తనాన్ని భూమిలో వేసినట్టే లెక్క. సాయంత్రానికి దాన్ని తీసేయాలంతే. ఒకవేళ లేట్ అయింది, ఒక రోజు లేట్ అయింది అనుకో, మొలకెత్తుతుంది. అప్పుడైనా పీకేయి, ఈజీగా ఉంటుంది. మొక్కై రానై మహావృక్షమైంది అనుకో, ఇంక పీకగలం దాన్ని? మనం పీకలేం. బయట అయితే చెట్టు గురించి మనం మాట్లాడేటప్పుడు గొడ్డలతో నరికొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆత్మీయంగా చూస్తే ఏం పెడతావాడా? ఏం లేదు. ఇక చెట్టు అయిపోయిందానికి నీ వల్ల కాదు. ఇక ఇంకా విడిపోవటమో చచ్చిపోవటమో జరుగుతుంది. ఈ రెండు దేవునికి వ్యతిరేకమైనవి, అవునా కదా? కాబట్టి ప్రియులారా, కోపపడుడి కానీ పాపము చేయకుడి. అంటే ఎట్లుండాలి? ఇప్పటివరకు మనకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. దేవుడు చెప్పాడు. దీని ప్రకారంగా మనం ఏం చేయాలి? మలుచుకోవాలి. నేను చాలా ప్రయత్నం చేసిన రికార్డు స్థాయిలో ఉండాలి అని. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అస్సలు సరే, డిస్కషన్ అయిందంటే అయింది, ఓకే. కానీ కొట్టుకునేంతవరకు రాకూడదని చెప్పేసి ట్రై చేసిన. కానీ కుదరలే, అవుట్ అయిపోయింది. కానీ ఆ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గెలిచారు. ఇప్పటి వరకు అస్సలు చేసుకోవటం కానీ, గొడవ పట్టడం కానీ ఏమీ లేకుండా బతుకుతున్నారట వాళ్ళు. వండర్ఫుల్. అదే విషయం నేను అన్న వాళ్ళని అడిగితే, అయిపోయినాయిలే అన్న, చాలాసార్లు. కొట్టుకోవడం కూడా అయిపోయిందంటే, అయిపోయింది చాలాసార్లు అయిపోయినాయి. నేను ఒక 2-3 సార్లు అయిపోయింది. సో ఏంటి అని అంటే, మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి, మనం సక్సెస్ సాధించాలి ఈ విషయంలో, అవునా కదా? కోపపడాలి, వెంటనే సమాధానం పడిపోవాలి.
ఎందుకంటే దేవునికి ఇష్టం ఎవరిష్టం? చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలు చూసి పాఠం నేర్చుకోవాలనే కదా మన ఇంట్లో చిన్నపిల్లలు పెట్టింది. వాళ్ళ హృదయం, వాళ్ళ మనసు ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. మనం కూడా అలా ఉండాలి. సో అలా ఉండకుండా ఏమైపోయాం మనం అంటే, ఇప్పుడు చిన్నపిల్లల్లో ఆ మనస్తత్వం లేదు అని అంటే, చిన్నపిల్లలుగా మనం కూడా ఉన్నాం కదా. కానీ మనం పెద్ద అయిన తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి. సంవత్సరాల కొద్దీ, రోజుల తరబడి మాట్లాడకుండా కోపంతోనే బతుకుతుంటాం. ఏదో మత్తులో బతుకుతున్నట్టు. ఆ మత్తు అయినా ఉదయం తాగితే సాయంత్రానికి దిగిపోతుంది, సాయంత్రం తాగితే ఉదయానికి మత్తు దిగిపోతుంది. కానీ ఈ మత్తు చూడు, ఇది ఎంత భయంకరమో. కోపం అనే మత్తు. హెరా మీ అన్న వస్తున్నాడు మాట్లాడాలంటే జీవితంలో మాట్లాడంటాడు కోపం ఉన్నప్పుడు. ఓహో, మత్తు ఇంకా వదలేదన్నమాట. 10 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాతనో, 2 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగామనుకో, అప్పుడు అంటాడు మాట్లాడదాంలే, మాట్లాడదాం. ఓహో, మత్తు తగ్గింది అయితే. మరి ఎదురుగున్నాడు కదా మాట్లాడరా అని అంటే, ఇప్పుడు కుదరదులే, మాట్లాడతలే, లేపు మాట్లాడతలే అంటాడు. ఓహో, మత్తు అయితే కొంచెం తగ్గింది కానీ కొంచెం ఉంది లైట్గా, అంతేనా? అంటే ఇదంతా ఏంది అంటే, చేదైన వేరు మన హృదయంలో బాగా మొలిసి పెద్దగా అయిందనమాట. వీటన్నిటిని కట్ చేయడానికి దేవుని కుమారుడు వచ్చాడు. వీటన్నిటిని లయపరచడానికి దేవుని కుమారుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి చేయాల్సిన పని చేశాడు. ఈరోజు చేదైన వేరులన్నింటినీ నరికేసే కత్తి యేసుక్రీస్తు అన్నప్పుడు, ఆ యేసుక్రీస్తుని మన హృదయంలోకి వచ్చేసిన తర్వాత, హృదయంలోనికి మనం స్వీకరించిన తర్వాత, ఆ యేసుక్రీస్తు అనేటటువంటి దేవుని వాక్యం పనిచేయాలని వద్ద లోపల పని చేస్తే చెప్తున్నాను, ఈరోజు మీలో ఉన్నటువంటి కోపతాపాలన్నీ విరిగిపోవాలి. మీ హృదయాల్లో ఉన్నటువంటి కోపము, ద్వేషము, కలహము, మత్సరము, ఇవన్నీ ఒకవేళ మీ హృదయాల్లో ఉంటే హృదయాల్లో నుంచి తొలగిపోవాలి. తొలగిపోతేనే మీరు నిజంగా క్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించినట్టు నిజంగా మీరు క్రైస్తవులు, మీరు దేవుని పిల్లలు అవుతారు, లేకపోతే కారు. కాబట్టి మీ గుండెల్లో ఉన్నటువంటి వాటన్నిటిని తీసివేసేసి ఇప్పుడు ఎలా నిర్మలమైపోవాలి. ఆనందంగా ఒకరినొకరు వందనాలు చెప్పుకొనగలిగే స్థితికి మీరు వచ్చేసేయాలి. వచ్చేస్తేనే దేవుని వాక్యం మీలో పనిచేస్తున్నట్టు, లేకపోతే లేదు. సమాధానం చాలా ముఖ్యం, ప్రాముఖ్యం. ఎవరో కాదుగా, మన కుటుంబం, మనవాళ్ళు అని ఒక్కసారి అనుకోండి, హత్తుకోండి. దేవునిని బట్టి, దేవుని వాక్యమును బట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి, ఆయన చెప్పినటువంటి మాటను బట్టి మీలో ఉన్నటువంటి ద్వేషం, కోపం, కలహం ఇవన్నీ లయమైపోవాలి. యేసుక్రీస్తు నామంలో అన్నీ లయమైపోవాలి. సమాధానపడిపోవాలి. అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అనుకుంటూ ఆప్యాయతగా, ప్రేమగా పిలుచుకొనగలగాలి. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి మిస్ అయినటువంటి సమాధానం మరలా తిరిగి రావాలి. ఎందుకు మరలా మాట్లాడగలుగుతున్నానంటే, వాక్యం పనిచేసిందన్న, వాక్యం పనిచేసింది అక్క అని చెప్పగలగాలి. వాక్యం పనిచేసింది చెల్లి, తప్పు నీదా నాదా అని తప్పులు ఎంచుకొని లెక్క కట్టుకొని మూట కట్టుకోవటానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. మనల్ని తీర్పు తీర్చి నరకంలో వేసే ఆయన దేవుడు ఒక్కడే. ఆయన వేస్తాడు ఆ పని, ఆయన చేస్తాడు ఆ పని అనేది కాదు. మనమైతే సమాధాన పడతాం. ఎందుకనంటే ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. తర్వాత మాట, మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను. అర్థమైందా? మీ తోటి సహోదరులు, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, బయట ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు నీ ఎడల తప్పు చేశారు అనుకుందాం. అనకూడని మాట అన్నారు, చేయకూడని పని చేశారు, అనరాని మాటలు అనేశారు అనుకుందాం. ఇప్పుడు నువ్వు వాళ్ళని క్షమిస్తావా, క్షమించవా? నువ్వు వాళ్ళను క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించరు. దేవుడు నిన్ను క్షమించరట. అది కూడా ఎలా? పైన క్షమించాలనా? 18వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 35వ వచనం. 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి ఎలా క్షమించాలట? హృదయపూర్వకంగా క్షమించాలంట. అలా క్షమించకపోతే అది లెక్క. యేసుప్రభు చెప్తున్నాడు, నా పరలోకపు తండ్రి కూడా మీ ఎడల అలానే చేస్తాడు, పైనే క్షమిస్తాడు.
మీరు కూడా పైపైన క్షమిస్తే ఆయన కూడా పైపైన క్షమిస్తాడు. మీరు హృదయపూర్వకంగా క్షమిస్తే దేవుడు కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమిస్తాడు. ఓకే, కాబట్టి హృదయపూర్వకంగా క్షమించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నిసార్లు క్షమించాలట ఒక్కసారి పేతురు గారు అడుగుతున్నారు. అదే మాట 18వ అధ్యాయంలోనే 21 చూడండి. యేసుప్రభుతో అడుగుతున్నాడు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెను? 7 మార్ల మట్టుకా అని అడిగాను. 7 సార్లు క్షమిస్తే చాలా అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడు అని అంటే, 7 మారుల మట్టుకే కాదు నాయనా, 70 ఏండ్ల మారుల మట్టుకని మీతో చెప్పుచున్నాను. 70 ఏండ్ల మారుల మట్టుకు అని అంటే 77 ఏండ్ల వచ్చేంత వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఇన్నిసార్లు అని చెప్పలే, నువ్వు చచ్చేంత వరకు అనమాట. 77 ఏండ్లు అంటే నువ్వు చచ్చేంత వరకు క్షమిస్తూనే ఉండాలి అని అంటే, ఆహా, ఎంత గొప్ప మాట. అలా మనం క్షమించుకుంటూ పోయినాం అనుకో అందరినీ, లాభం ఏంటో చెప్తాను. లాభం ఎంత గొప్ప లాభం అని అంటే, కొన్నిసార్లు మనం అర్థమయ్యో అర్థం కాకనో తెలిసో తెలియకనో కొన్నిసార్లు తప్పులు చేసేస్తామా లేదా? తెలియకుండా కొన్నిసార్లు తప్పులు చేసేస్తామబ్బా. అవన్నీ దేవుడు క్షమించాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? అవునా కదా, మన తోటి సహోదరులను క్షమించేసేయాలి. అప్పుడు ప్రార్థన చేయాలి, తండ్రి మనస్ఫూర్తిగా నేను క్షమించేసిన నా సహోదరులను క్షమించి నేను సమాధానపడ్డా. మరి నా తప్పులు క్షమించు తండ్రి అన్నావు అనుకో, నువ్వు చెప్పాలా నాయన? నువ్వు పరిపూర్ణంగా హృదయపూర్వకంగా నువ్వు వాళ్ళని క్షమించేసి నేను క్షమించేస్తా. కాబట్టి మీ ఎడల ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమించేసేయండి. దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో మీరు తెలుసో తెలియకో అర్థం కాకుండా ఏదో ఒక రకంగా తప్పులు చేసి ఉంటే వాటిని ఖచ్చితంగా దేవుడు క్షమించేస్తాడు. మీరు క్షమించకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించడు. మంచి సీక్రెట్ కదా, దేవుడు మంచి విషయాలు చెప్పాడు కదా. మరి దీన్ని అనుసరించుకుంటూ ముందుకు సాగుదాం. ఓకే, ఈ ప్రకారంగా మీరు బ్రతకాలి. నేను ఎప్పుడు వచ్చినా కూడా 2 కుటుంబాలు ఒకటిగానే ఉండాలి, ఐక్యతలోనే ఉండాలి. మేము వేరు మీరు వేరు అని మాట్లాడితే దేవుని సన్నిధి ఇక్కడ ఉండదు, కింద ఉండదు, ఎక్కడ ఉండదు. దేవుని సన్నిధి మీ మధ్యలో ఉండాలి అని అంటే మీరు సర్దుకుంటూ, క్షమించుకుంటూ, సహించుకుంటూ, దీర్ఘశాంతము కలిగి, ప్రేమ కలిగి, నా అని అనుకొని సాగిపోవాలి, మనది అని అనుకొని సాగిపోవాలి. ఓకే, ఆ విధంగా ప్రేమతో ముందుకు సాగాలి. ప్రేమించేవాడు 10 మంది ఉన్నప్పుడు అందులో ఒక వ్యక్తి తప్పిపోతే ఆయన క్షమించి ముందుకు దారిలోనికి తేలేమా? ఆ సామర్థ్యం లేదా మనకు? అవునా కదా. కాబట్టి ఎవరైనా నోరు జారారు, బూతులు మాట్లాడారంటే అర్థం ఏంటో తెలుసా? సాతాను పట్టింది అని అర్థం. అప్పుడు ఓపికతో మనం ఏం చేయాలి? అతనికి పట్టినట్టు మనకు కూడా సాతాను బట్టి మనం కూడా తిట్టామనుకో, ఇద్దరే అట్టుండదు. గమనించాలి, గ్రహించాలి. ఓకే, మనం ఓపిక పట్టాలి, ప్రేమించాలి. అప్పుడే కంప్లీట్గా వెళ్ళిపోద్ది ఎదుటిలో నుండి సాతానుడు. కంప్లీట్గా వెళ్ళిపోవాలంటే మనం ఓపిక పట్టాలి. కానీ అది నీలో కూడా తిష్ట వేసిందనుకో, వ్యాప్తి చెందుతుంది అందరిని పట్టేస్తుంది. తర్వాత 1 by 1 అందరిని పట్టకుండా ఉండాలంటే ఒక్కరితోనే వెళ్ళిపోవాలని అంటే మిగతా వాళ్ళందరూ సైలెంట్ అవ్వాలి, ఓపిక పట్టాలి. మన ఓపిక పట్టడమే దాని నెత్తి మీద అంటే సాతానుడు గాడి నెత్తి మీద నిప్పుల కుప్ప వేసినట్టు అవుతుంది. మనం మాట్లాడితే దానికి ఉషాట్, దానికి తిండి పెట్టినట్టే, దానికి భోజనం పెట్టినట్టే మనం మాట్లాడితే కనుక మనం కూడా నోరు మీద మాటలు కదిపితే. సో అలా ఉండకుండా జాగ్రత్త పడి మీరందరూ మరలా ఇంకొకసారి వచ్చేంత వరకు ఈ మాటలు మర్చిపోకుండా వాటి ప్రకారంగా బ్రతుకుతూ 3 కుటుంబాలు సైక్యతతో, ఐక్యతతో, సమాధానపడి సమాధానంతో మీరు సాగాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, దేవా, ఇదిగోనైనా మీ పిల్లలు, నా సహోదరులు, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు. మీ మాటలను విలువనిచ్చి గౌరవించి మాట్లాడిన మీ మాటలకు విలువిచ్చి ఆ మాటల ప్రకారంగా బ్రతికి భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ మాటలు మా హృదయంలో పనిచేసేలా ఆత్మ సహాయం అనుగ్రహించి సమాధానముగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ
ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొంచు. తండ్రి, తెలిసి తెలియక ఏదైనా ఎవరైనా కుటుంబంలో ఎవరో ఒకరు తప్పు చేస్తే దోషిగా చూడకుండా, దూరం పెట్టకుండా మరలా మాట్లాడుకొనగలిగే భాగ్యం అనుగ్రహించండి. ఉదయం పుట్టిన కోపం సాయంత్రం వరకు ఉండకుండా చూడండి తండ్రి. సహాయం దయచేయండి. ఆత్మను అనుగ్రహించి నడిపించమని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించుకొనుచు మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారులు ఒక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నామము ద్వారానే ఈ ప్రార్థన అడిగి వేడుకొంచు బ్రతిమాలు కొంచెం పొందుకొని ఉంటున్నాము కన తండ్రి. ఆమేన్.